నారాయణ జయ జయ నారాయణ జయ సుగుణాభరణ జయ 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 నారాయణ. ఆహా, నా ప్రభు అయిన శ్రీమన్నారాయణుని సృష్టి ఎంత రమణీయము. కోటాన్కోట్ల ప్రాణులు అంతయు రమణీయమే, ప్రతి ప్రాణియు సుందరమే. మధురం మధురం అఖిలం మధురం, మధురం మధురం అఖిలం మధురం, మధురాధిపతే మధురం అఖిలం మధురం, మధురం మధురం. నయనం మధురం వదనం మధురం, నయనం మధురం వదనం మధురం, అధరం మధురం వాచం మధురం, అధరం మధురం వాచం మధురం, మధురాధిపతే అఖిలం మధురం, అఖిలం మధురం, అఖిలం మధురం. పేదం మధురం గీతం మధురం, పేదం మధురం గీతం మధురం, నామం మధురం వేణు మధురం, మధురాధిపతే మధురం మధురం, అఖిలం మధురం, అఖిలం మధురం, అఖిలం మధురం. అహో, ఈమె ఎంతటి ఎంతటి సౌందర్య రాశి! మరకత మాణిక్యాలు వజ్ర వైఢూర్యాలు రాసిపోసినట్లుగా ఉన్నదే. ఆహా, 7 భువనాలలో ఇట్టి సౌందర్య రాశిని నేను ఎన్నడూ చూడలేదే. బ్రహ్మమానస పుత్రుడనైన నేను నిరంతర హరినామస్మరణతో పునీతుడులకు నేను, కోట్ల కొద్ది ప్రజలతో పూజలను అందుకుని నేను మరి జీవించి నా మనసు మాటి మాటికి ఆమె సాన్నిధ్యమునే పోల్చున్నది. ఆమెను తనలో చేర్చుకోవాలని తహతహలాడుతున్నదే. ఆమెను పొందలేని ఈ జీవితము వ్యర్థముగా పోతున్నది. ఇది ఏమి ఆకర్షణ! అన్ని లోకాలు కుశలమే నారద. అంతయును కుశలమే ప్రభు, కానీ నాకు మాత్రం. అరే, ఇది ఏమిటి? ఎందుకో బాధపడుతున్నట్లుగా ఉన్నదే. నిరంతరము నా నామస్మరణతో పునీతుడు నీకేలనయ్యా ఈ బాధ. తమరేమో అష్టభార్యలతో పరమానందంగా. ఓహో, అదియా! అష్టభార్యలే కాదు, 16,000 భార్యామణులతో పరమానందంగా ఉన్నాను. ఆ ఆనందం తమకు లేదనియేగా మీ బాధ. మరి అప్పుడేమో నా నామస్మరణే పరమానందంగా భావించావుగా. అది త్రేతాయుగం నాటి మాట ప్రభు. ఓహో, యుగాన్ని బట్టి మాటలో మార్పు వస్తుందన్నమాట. ప్రస్తుతానికి తమరికి ఆనందం కావాలి, అంతేగా? అంతే ప్రభు. తదాస్తు. నారదుడు నా దరికి రాక ఎన్నో వసంతాలు గడిచిపోయినవి. శ్రీ సాంగత్యములో సంసార బంధంలో చిక్కుకొని తన దైవశక్తిని కోల్పోయాడు. తనకు కలిగిన 10 మంది బిడ్డలకు అన్నం పెట్టలేక నానా బాధలు పడుతున్నాడు. ఒక బీద మానవుడిగా జీవించడం ఎంత కష్టమో! నిరంతరము నా నామస్మరణతో జీవితము పునీతం చేసుకునే నా పరమ భక్తుడు శ్రీ సాంగత్యం వల్లనే తన జీవితం ఇలా అయిందని గ్రహించలేకపోతున్నాడు. అతని ఈ దీన స్థితిని పోగొట్టవాలి. నా 10 మంది బిడ్డలకు అన్నము పెట్టలేని నా ఈ అసమర్థ జీవితము వ్యర్థము కదా. నా జీవితము ఇలా కావడానికి కారణమేమై ఉండదు. అసలు నేనెవరిని, నా తల్లిదండ్రులెవరు, ఎంతగా ఆలోచించినను తోయడం లేదు. గుడికి వెళ్ళి ఈ సంసార బంధము నుండి విముక్తుని చేయుమని ఆ దేవదేవుణ్ణి వేడుకొనవలె.
నారదా, నారదా, ఎవరిని పిలుస్తున్నారు ప్రభు? నిన్నే శ్రీ సాంగత్యములో పడి గతమంతా మరచితివి. సంసార జీవనములోనే ఆనందమున్నదని తలచితివి. అదేగా నీకు నేను ప్రసాదించినది. కృష్ణ, దేవాది దేవా, నా వివేకమును మన్నింపువా ప్రభు. నీ నామస్మరణలో ఎంత ఆనందం ఉన్నదో తెలియని అవివేకినైతుంది కదా ప్రభు. సంసార బంధంలో చిక్కుకున్న ఈ అసహాయుని కనికరింపవా ప్రభు. ప్రభు, ప్రభు, నేనెవరిని ప్రభు? నా ఈ దీనస్థితికి కారణం ఏమై ఉండును ప్రభు? నా వల్ల ఏమైనా అపరాధము జరిగితే క్షమింపలేవా ప్రభు? ఇక ఈ జీవితము ఎలా గడపలేను ప్రభు. ఈ దీనాతి దేవుని నుండి మన్నించవా ప్రభు. మన్నించుము, మన్నింపలేడులా కడతీర్చము ప్రభు. నా బిడ్డల క్షుబ్బాధను నేను చూడలేను ప్రభు. సమస్త సృష్టికి జీవాత్మగా నేనే ఉంటానని, నా దృష్టిలో ఆడ మగ భేదమే ఉండదని, సమస్త సృష్టికి కారణం నేనని తెలుసుకోలేకపోతుంది. నీవు కోరినది ఒక భక్తుడిగా సరైనది కాదని తెలపడానికి వచ్చాను నారదా. ప్రభు, తమరికి నా యందు ఎంతటి కరుణ. ఈ సంసార బంధము నుండి విముక్తుని చేయవా ప్రభు. ఇక ఒక్క క్షణమైన ఈ జీవితాన్ని గడపలేకుండా ఉన్నాను దేవాది దేవా. మళ్ళీ నిరంతరము నీ నామస్మరణ చేయు భాగ్యాన్ని కలిగించవా ప్రభు. నీవు నా ప్రియభక్తుడివి, నిరంతరము నా నామస్మరణతో పునీతుడివి. ఇది అంతయు నీ భ్రమను తొలగించుటకై నేను కల్పించిన మాయ. ఇక ఈ లోకములో ఉన్న జనులు ధర్మపథాన నడిచేటట్లుగా చేయము. నా తప్పిదమును మన్నించావా ప్రభు. మన్నించాను కనుకనే అనుగ్రహించితిని. వసుదేవసుతం దేవం కంసచాణోరమర్దనం దేవకీ పరమానందం కృష్ణ